వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, అదే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లే. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెట్టే బేడ సర్దుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న వారు బీఆర్ఎస్కు బై బై, వీడ్కోలు, టాటా అన్నీ చెప్పేయచ్చు. ఎందుకంటే కాంగ్రెస్లో చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మార్గం సుగమమైంది. తెలంగాణ నిర్మాణం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, ఆయా శాసనసభ నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న వారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పచ్చ జెండా ఊపేసింది. ఇక ఎమ్మెల్యేలు ఫుల్ హ్యాపీ. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడెప్పుడు జంప్ అవుదామా అని ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇక మార్గం సుగమమైనట్టే. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రండి, కలిసిపోదాం, కలిసి పనిచేద్దాం, తెలంగాణను పునర్నిర్మిద్దామంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ చేస్తున్న రేవంత్ క్యాజువల్గా మాట్లాడిన చాలా సీరియస్ విషయాలే చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరాలనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తెలంగాణ డెవలప్మెంట్ కోసం, ఆయా శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా తనను కలవచ్చని, చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని, దీనికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఆయన సంచలన కామెంట్లు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరి తెలంగాణ అభివృద్ధి కోసం సపోర్ట్గా నిలిస్తే కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. నిజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న విషయం తనకు తెలియదని, తనతో ఎవరు టచ్లో లేరని, కానీ తమ పార్టీ నాయకుడు జగ్గారెడ్డి చెబుతున్నారు. 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో, అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని, అది జరిగితే తనకు సంతోషమే. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖచ్చితంగా ఆహ్వానిస్తాం, కలిసి పనిచేస్తాం, రండి, మీకు అభ్యంతరం లేకపోతే రండి. అనుమానించే పార్టీలో ఉండొద్దు, అనుమానాలతో ఉన్న పార్టీలో కొనసాగడం కష్టమే. కాంగ్రెస్లో చేరండి, కాంగ్రెస్తో కలిసి తెలంగాణ అభివృద్ధికి మనమంతా కృషి చేద్దామంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రకటన చేయడం, ఈ విధంగా కామెంట్ చేయడం, వీలైతే రండి కలిసి పనిచేద్దామని వ్యాఖ్యానించడం, తెలంగాణ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో కలిస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారని, పెట్టే బేడ సర్దుకొని గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంతో బీఆర్ఎస్ టెన్షన్లో ఉంది. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రండి కలిసి ఉందామంటూ కామెంట్ చేయడం బీఆర్ఎస్లో ప్రకంపనలు రేపుతోంది. అసలు ఎవరు ఆ ఎమ్మెల్యేలు? నిజంగా వెళ్ళిపోతారా? ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతలు ఈ విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమానం ఉన్న పార్టీలో ఉండొద్దంటూ కామెంట్ చేయడం ఇప్పుడు గులాబీ పార్టీలో కలకలం రేపుతోంది. అంటే ఏం జరగబోతోంది? కూల్చేస్తామన్న పార్టీ కూలిపోతుందా? గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తాం, పడేస్తామంటూ ప్రకటనలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి కామెంట్ ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు చేరికకు సిద్ధంగా ఉన్నారంటూ రేవంత్ రెడ్డి సూచనప్రాయంగా హింట్ ఇవ్వడం కూడా బీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా ముఖ్యమంత్రిని దించేస్తాం, కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రకటన చేస్తున్నారు. ఈ ప్రకటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఊహించని విధంగా ఎదురుదాడికి దిగారా? నిజంగానే 20 మంది ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారా? ముఖ్యమంత్రి ప్రకటించారంటే ఆషామాషిగా ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన సూచనప్రాయంగా మాత్రమే చెప్పారు. 20 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, జగ్గారెడ్డి చెప్పారని. ఇది నిజమా? అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం విలీనమవుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఎంపీ ఎన్నికలకు ముందే ఇది జరుగుతుందని చెప్తున్నారు. ఇది జరిగితే బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం.